సో ఏంటి 'పూరి జగన్నాథ్' గారి పెళ్లి మీరే చేశారంట గదా! అప్పట్లో అవునా? అవును. అవును. సో మరి విజయరశ్మిక పెళ్లి కూడా చేసేస్తున్నారా? మీరందరూ కోరుకుంటున్నారు అయిపోద్ది. ఆడియన్స్ కోరుకున్నారంటే అయిపోతది. అయిపోద్ది. చేసేసుకుంటారు. ఇన్విటేషన్ వచ్చిందా ఇంకేంటి? మరి? ఇంకేం కావాలి? అంటే పెద్దగా అయిపోతది. ఆశీర్వదించడానికి ఎళ్ళిపోతున్నారా పెద్దల? డెఫినెట్‌గా వెళ్ళాలి. వెళ్ళాలనుకుంటున్నారు. అవును. సో మన 'చిరంజీవి' గారంటే మీకు బాగా ఇష్టం. ఇష్టం. 'చిరంజీవి' గారితో డాన్స్ చేసే ఛాన్స్ వస్తే హ్మ్. ఇరగదీస్తారా? మామూలుగా ఉండదసలు. హ్మ్. ఇంకా కన్నుల పండగనమాట. అసలు నేను భూమి మీద గూడా నడుస్తానని నమ్మకమే లేదు. ఎందుకు? ఆయనతో డాన్స్ స్టెప్పులెయ్యాలి అంటే, ఆ! ఆయన డాన్స్‌లోనే కదా ఫేమస్ ఆఫ్ అసలు. కోర్స్ గాని ఇప్పటి వరకి జరగలేదా అది? అంటే ఆయనతో యాక్ట్ చేసే ఛాన్సెస్ చాలా వచ్చినియి గానీ, హ్మ్. డాన్సులు చేసే ఛాన్స్ రాలేదు. ఆయనతో ఒక డాన్స్ చేయాలి. చెయ్యాలి. 'చిరంజీవి' గారు పాపం ఒక డాన్స్ ఆ! అంటండి. సో మళ్ళీ 'బిగ్ బాస్'కెళ్తారా ఛాన్స్ వస్తే మీకు? వెళ్తాను గానీ, నేను ఎక్కువ రోజులు ఉండలేను. నాకు నా ఇల్లు గావాలి, అక్కడ నా కూడా బెడ్ మీరు గావాలి. కలుపుకుపోతారు గదండీ! అట్లా కలుపుకొని ఎళ్ళిపోతా. ఎక్కువ రోజులు ఉండలేననే ఆలోచిస్తున్నాను ఆ! అంతే. అంతే. 'బిగ్ బాస్' అంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. హేమక్క అని పేరొచ్చిందే 'బిగ్ 'బిగ్ బాస్‌లోంచి'. మా బాస్‌లో' హేమక్క తోపన్నది గూడా 'బిగ్ బాస్' నుంచే. ఓకే. ఐ లైక్ 'బిగ్ బాస్' కానీ హ్మ్. ఎక్కువ రోజులు ఉండలేనేమో బాధ, భయం అంతే. అంతేనా? సో హ్మ్. మీకిష్టమైన ఫేవరెట్ కో స్టార్ అంటే కో స్టార్ మీన్స్ ఐ మీన్ మీరు డిఫరెంట్ సూపర్ స్టార్స్‌తో చేశారు గదా! వాళ్ళలో మీకు బాగా నచ్చిన స్టార్ ఎవరు? హీరో. స్టార్ హీరో. హీరోలో నాకిద్దరే హీరోలు. హ్మ్. 'చిరంజీవి' గారు, 'నాగార్జున' అంతే. అంతే. సూపర్. ఇంకా హ్మ్. మా దానిలో ఒక ఫనీ ఉంటదండి. సో, హ్మ్. మీరు చేయాల్సిందే. మనం ఇప్పటిదాకా మంచి డిస్కషన్ పెట్టుకున్నాం. హ్మ్. సో, ఏం లేదు. హ్మ్. ఒక మంచి డైలాగ్ మీరు ఎలాగో ఎప్పటినుంచో సినిమాల్లో ఉన్నారు కాబట్టి హ్మ్. మీకు నచ్చిన ఒక డైలాగ్ తీసుకొని దాన్ని నవరసాల్లో చెప్పండి. మీకు కొత్తగా నేర్పించాల్సిన పని లేదు. ఓకే. సో, నవరసాల్లో మీకు నచ్చింది చెప్పాలి. సరే. నువ్వొక హ్మ్. డైలాగ్ చెప్పు. హ్మ్. దాన్ని నేను నవరసాల్లో యాక్ట్ చేసి నేను చూపిస్తాను. చెప్పనా? హ్మ్. అయితే సో, మా హేమ గారు అంటే డెఫినెట్‌లీ ఎవరికీ అంత ఈజీ కాదు హేమ గారిలా ఉండడం అంటే ఫైర్ బ్రాండ్ కాబట్టి మీరు సింగిల్ పీస్ కాబట్టి మీకు అదే డైలాగ్ ఇస్తాం. 'ఫిదా' ఓకే. సినిమాలో సాయి పల్లవి డైలాగ్ ఉంటది కదా! 'భానుమతి' ఇక్కడ ఆ! ఒక్కడే సింగిల్ సింగిల్ పీస్ పీస్. హైబ్రిడ్ పిల్ల. థట్ ఈస్ ఆ డైలాగ్ ఓకే. ఒరిజినల్ చెప్పేసి ఇక మీ ఇష్టం ఇక మీరు దున్నేసుకోండి. 'హేమ' సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్ల. హ్మ్. ఇప్పుడు హ్మ్. కొంచెం ఏడిపిచ్చు. హ్మ్. ఏడిపిచ్చండి. ఏడుపుతో 'హేమ' సింగిల్ పీస్ హైబ్రిడ్ అమ్మో! ఒప్పుకోండిరా బాబు. పాపం ఏడిస్తే చూడలేము. అలా ఉంది. ఇప్పుడు ఆ! కొంచెం భయపడు సిగ్గుపడుతూ. సిగ్గుపడతారా? హ్మ్. ఓకే. ఓకే. ఆ! ఆ! హ్మ్. 'హేమ' సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్ల. అబ్బో! సిగ్గు మామూలుగా లేదు. సో, ఓకే. ఇప్పుడు ఇప్పుడు భయపెడదాం. భయపెడదామా? అదే కోపంతో. హ్మ్. 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 'హేమ' సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్ల. హ్మ్. ఎవరొస్తారో రండ్రా చూసుకుందాం. నెక్స్ట్ ఏంటి? లేదా అద్భుతం. పోనీ అద్భుతం చేద్దాం. అద్భుతం మెస్మరైజింగ్. చేద్దాం. 'హేమ' సింగిల్ పీస్ హైబ్రిడ్ పీస్. హైబ్రిడ్ పిల్ల. హైబ్రిడ్ పిల్ల. హైబ్రిడ్ పిల్ల. దట్స్ ఫైన్ లే. రౌద్రం. బాగా రౌద్రం అంటే ఇంకా రుద్రమదేవి స్టైల్. ఆ! హ్మ్. మీ మీ ఫైర్ బ్రాండే. ఆ! 'హేమ' సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్ల. ఒప్పుకోపోతే నరికేస్తా. దాని మీనింగ్ అది. సూపర్ అండి. శాంతం. శాంతి, ప్రశాంతి. అది మన లైఫ్‌లో లేదు. లేదా? ఆ! ట్రై చేయొచ్చు కదా! శాంతం ఉంది గానీ శాంతి లేదు. ఏ శాంతి? విజయశాంతి గారు. 'హేమ' సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్ల. అది. మాతారాణి. చెప్తున్నారు. మీరు వినాలి. సో, ఫాస్ట్ సూపర్ అండి నిజంగా. అందుకే హేమ గారయ్యారు. సో, మనకి ఇప్పటి వరకి హేమ గారు అన్ని టైప్స్ ఆఫ్ యాక్టింగ్ చూసేసాం. బట్ స్టిల్ ఎక్కడ చూసినా మేము మంచి లైక్ ఒక ఫైర్ అవ్వచ్చు, ఒక యాక్టివ్‌నెస్ చూసాం. డల్‌గా అయితే యెస్. యెస్. చూడలేదు. ఎప్పుడు ఏడుస్తూ కూడా ఎప్పుడు మోస్ట్‌లీ చాలా చేస్తారా నిజంగా అలాంటి క్యారెక్టర్స్ వస్తే చాలా ఫ్యూచర్‌లో? చేశాను. బట్ తక్కువ. చేశాను. హ్మ్. చేశాను. మాకు గుర్తుండవండి అలాంటివి మీరు చాలా చేస్తే. సినిమాలు చేశాను. చాలా సినిమాలు సో, చేశాను. యాహ్! సూపర్ యాహ్! ఇది మాత్రం పెర్ఫార్మన్స్ హ్మ్. మార్కులు పడ్డాయి మా ఆడియన్స్ నుంచి కూడా.